రాజు తనే వస్తుంది. మన ప్లాన్ని వర్కౌట్ చేద్దాం. నాన్న నా మీద పీకల్లోతు కోపంలో ఉన్నారు. ఆ కోమలికి రేపే చెక్ పెడతాను రాజు. ఎలా అమ్మాయి గారు? రేపు అమ్మా నాన్నల వెడ్డింగ్ యానివర్సరీ కదా రాజు. ఆ విషయం ఆ కోమలికి తెలీదు కాబట్టి రేపు రాత్రికి అమ్మా నాన్నల యానివర్సరీని గ్రాండ్ గా ప్లాన్ చేస్తాను. అప్పుడు కోమలి గురించి నెమ్మదిగా నాన్నకి అర్థమయ్యేలా చెప్తాను. అప్పుడు కోమలి మీద నాన్నకి అనుమానం వస్తుంది. నా మీద ఉన్న కోపం మొత్తం తగ్గిపోతుంది. అప్పుడు కోమలి గురించి నెమ్మదిగా అర్థమయ్యేలా చెప్దాం. సూపర్ ఐడియా అమ్మాయి గారు. ఈ విషయం కోమలికి తెలియకుండా ప్లాన్ చేయాలి. కోమలికి తెలిస్తే మనకంటే ముందు ప్లాన్ చేసి మార్కులు కొట్టేస్తుంది. కోమలికి ఆ ఛాన్స్ ఇవ్వను రాజు. రేపు ఫంక్షన్ ఎలా చెయ్యాలి, ఎవరెవరిని పిలవాలి అని నువ్వు ప్లాన్ చెయ్యి. చాలా గ్రాండ్ గా చేద్దాం. ఇదొక పిచ్చి మాలోకం. ఛాన్స్ ఇవ్వను అంటూనే ఇచ్చేస్తుంది. మీరు రేపు నైట్ ఫంక్షన్ ప్లాన్ చేసుకోండి. నేను రేపు పొద్దున్నే అందరినీ పిలిచి ఫంక్షన్ చేసి నేను మార్కులు కొట్టేస్తాను. కోమలిని దెబ్బ కొట్టడం వీళ్ళు అనుకున్నంత ఈజీ కాదు. మనం వేసిన ఎరకి ఆ సొర చిక్కినట్టే అమ్మాయి గారు. మీరనుకున్నట్టు పెద్దయ్య గారికి అమ్మగారికి మ్యారేజ్ యానివర్సరీ ఫంక్షన్ జరుగుతుంది. కుదిరితే పెద్దయ్య గారి చేత కోమలికి చీవాట్లు పడ్డమూ జరుగుతుంది.